ఉద్యోగులు పెన్షనర్లను కూటమి సర్కార్ మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు పెన్షనర్ల వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి 20,000 కోట్లు పెండింగ్ ఉంటే 1,300 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం తగదని మండిపడ్డారు. ఉద్యోగులకు సంక్రాంతి కానుకలు వరాలు అని ఊదరగొట్టడం బూటకమన్నారు. 3,80,000కు పైబడి ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీపావళికి ఇస్తారనుకున్నారు, మరి సంక్రాంతికి ఇస్తామనుకున్నారు. మరి సంక్రాంతి వరాలంటే అవి కాదు రావాల్సింది. మధ్యంతర భృతిని మీరు ఇమీడియట్గా సంక్రాంతి సందర్భంగా ఉద్యోగస్తులకి ఇవ్వండి. అది 30% తగ్గకుండా మధ్యంతర భృతి ప్రకటిస్తే అది ఉద్యోగస్తులకి వరమో లేకపోతే పండుగ కానుకో అవుతుంది. కానీ మీరు ఏదో జీపీఎఫ్ కొద్దిగా ఇచ్చి దాన్ని వరాలంటే కాదు. అదేవిధంగా ఏవైతే 2 డిఏలు ఉన్నాయో ఆ 2 డిఏలను రిలీజ్ చేయండి ఇమీడియట్గా. కొత్త పిఆర్సీని అపాయింట్ చేయండి. ఎందుకంటే 1/7/2023 నుంచి పెండింగ్ ఉంది.